దుబాయ్ వెళ్లి మోసపోయిన మెదక్ వ్యక్తి 13 ఏళ్లుగా అక్కడే భిక్షాటన. కుటుంబానికి ఆసరాగా ఉందామని ఓ వ్యక్తి దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా సొంతూరులోని అయిన వారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లో పడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. పేదరికం అతన్ని ఊరుదిలి పొమ్మంది. కుటుంబానికి ఆసరాగా ఉందామని అతడు కూడా తలుంచి దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లినవాడు 13 ఏళ్లు గడుస్తున్నా సొంతూరులోని అయిన వారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లో పడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. ఇటీవల ఓ వ్యక్తి సాయంతో తిరిగి సొంత గూటికి చేరాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ ఉదాంతం ఇది. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. కృష్ణకు భార్య లక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల క్రితం అప్పు చేసి ఓ నకిలీ ఏజెంట్ ఉచ్చుతో చిక్కుకుని దుబాయ్లో పనిచేయడానికి వెళ్లాడు. అయితే అక్కడ కొన్ని రోజులకే ఉద్యోగం ఇచ్చిన పరిశ్రమ నిర్వాహకుల అసలు రంగు తెలిసింది. రోజుకో రకంగా ఇబ్బందులు గురిచేయసాగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దుబాయ్ వీధుల్లోనే భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోసాగాడు. ఎవరినైనా సహాయం కోరుదామంటే అక్కడి వారి భాష కృష్ణకు తెలియదు. దీంతో సొంతూరులోని కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయాడు. దేశం కాని దేశంలో ఉద్యోగం కోసం వెళ్లిన భర్త ఏమయ్యాడో తెలియని లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూనే పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసింది. తాజాగా కుమార్తెకు పెళ్లి కూడా చేసింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త కృష్ణ ఆచూకీపై ఆమెకు సమాచారం అందడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దుబాయ్లో ఉంటున్న మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారానికి చెందిన హనుమంతరెడ్డి అనుకోకుండా ఓ రోజు స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ తెలుగులో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో హనుమంతరెడ్డి అతన్ని పిలిచి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ధవించిపోయిన హనుమంతరెడ్డి వెంటనే ఉప్పులింగాపూర్కి చెందిన భారత రాష్ట్ర సమితి వెల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డికి సమాచారం అందించారు. సొంత డబ్బుతో కృష్ణను సొంతూరు పంపే ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం అంటే ఆగస్టు 29న కృష్ణ ఉప్పులింగాపురం చేరుకున్నాడు. భార్య పిల్లలను కలుసుకొని కన్నీరు మున్నీరయ్యాడు. నకిలీ ఏజెంట్ల ఉచ్చులో పడి విదేశాల్లో ఉద్యోగాల కోసం తనలా ఎవరూ మోసపోకూడదని యువతకు విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో లీగల్గా చేయాల్సిన ప్రక్రియ అంటే కృష్ణ లేదా అతని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదులో నకిలీ ఏజెంట్లు ఎలా మోసం చేశారో, ఎవరికి డబ్బిచ్చారో, ఏ విధంగా మభ్యపెట్టారో వివరాలు ఇవ్వాలి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముందు విచారణ చేస్తారు. ఏజెంట్ల పేర్లు, సాక్ష్యాలు అంటే డబ్బులిచ్చిన రసీదులు, మధ్యవర్తులు, సాక్ష్యాల వాంగ్మూలాలు సేకరిస్తారు. ఫిర్యాదులో నిజం ఉందని తెలితే మోసం, అక్రమ రిక్రూట్మెంట్, మానవ అక్రమ రవాణా వంటి నేరాలపై కేసు నమోదు చేస్తారు. నకిలీ ఏజెంట్లపై విచారణ మొదలవుతుంది. బాధితుడు చెప్పిన వాంగ్మూలం, అతని భార్య లేదా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు, డబ్బు ఇచ్చిన ఆధారాలు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్లు లేదా ఇతర పత్రాలు, ఇతర మోసపోయిన వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకుంటారు. పోలీసులు ఏజెంట్లను గుర్తించి అరెస్ట్ చేస్తారు. అవసరమైతే రిమాండ్కు పంపించి మరింత సమాచారం తీసుకుంటారు. కేసు కోర్టులోకి వెళ్తుంది. ఇరువైపులా లాయర్లు వాదిస్తారు. మోసం చేసినట్లు నిరూపితమైతే ఏజెంట్లకు శిక్ష పడుతుంది. ప్రభుత్వ రిక్రూట్మెంట్, ఇమిగ్రేషన్ విభాగం ద్వారా సహాయం అందొచ్చు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కంపెన్సేషన్ ఇవ్వబడుతుంది. బాధితుడు తన హక్కు కోసం సివిల్ కోర్టులో కూడా పరిహారం అంటే డబ్బు కోసం కేసు నమోదు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఎప్పుడు ప్రభుత్వ అనుమతి పొందిన ఏజెంట్లను మాత్రమే నమ్మాలి. నకిలీ ఏజెంట్లు తప్పుడు హామీలు ఇస్తూ అధిక జీతాలు ఇస్తామని మోసం చేస్తారు. అందుకే ముందుగా ఉద్యోగం ఇచ్చే కంపెనీ నిజమైనదేనా, ఆఫర్ లెటర్ అసలుదేనా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎంబసీ లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో వీసా, రిక్రూట్మెంట్ ఏజెంట్ల వివరాలు చూసి నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.